చిన్నప్పటి నుంచి మనం వినేవి హైడ్రా, మూసీ నది డెవలప్మెంట్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఇవన్నిటి గురించి వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే మూసీ నది అనేది క్లీనింగ్ అని చెప్పేసి సుందరి మూసీ నది అని చెప్పడం జరుగుతుంది. మరి దానివల్ల కలిగే నష్టాలు ఏంటి? అసలు ఉపయోగకరమైన డెవలప్మెంట్ చేస్తే మూసీ నది సుందరీకరణం ఈజ్ వెరీ గుడ్ కాన్సెప్ట్. కానీ దానికి ఉన్న వాళ్ళకి తీసే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ముందు చేయండి. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే డిపిఆర్ తయారు చేయాలి. డిపిఆర్లో ఏముంటుంది, ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళకు రిహేబిలిటేషన్ ఎట్లా చేయాలి, వాళ్ళకి ఏమి సొల్యూషన్ చెప్తారు మీరు. తర్వాత ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు మీరు అంత డ్రైనేజ్ అంతా పోతుంది, దాన్ని క్లీన్ ఎట్లా చేస్తారు మీరు, ఎట్లా తీసుకుపోయి మళ్ళీ ఎక్కడ పెడతారు? 55 కిలోమీటర్ 50, సో అది ఎక్కడ పెడతారు? తర్వాత రీహాబిలిటేషన్ ప్లాన్ ఒకటి ఉంటుంది. అంటే వీళ్ళు తీసుకుపోయి మీ దగ్గర ఏం లేదు, మీరంతా టీడీఆర్ తీసుకోండి వెళ్ళిపోండి, ఎక్కడికి పోతాం? ఇప్పుడు టీటీఆర్ అనేది ఇచ్చేసి సరిపోతుంది అని అనుకుంటున్నారంటారా ప్రభుత్వం అంతా? లేదు, వాళ్ళు ఏంటంటే జస్ట్ మీ రెస్పాన్సిబిలిటీ, యు ఆర్ స్కిప్పింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు చూసుకోండి, మీరు ఏం చేసుకుంటారో మీరు చూసుకోండి. వీ కెనాట్ డూ దట్. నో, మేము లైఫ్ సేవింగ్ అంతా అక్కడ దాంట్లో పెట్టినాం. నేను రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ ల్యాండ్ కొని ఇల్లు కట్టుకున్నాను. ఆ రేట్ ఇప్పుడు రేట్కి చాలా, ఇప్పుడు నేను ఈవెన్ ఇఫ్ దే పే కాంపెన్సేషన్ ఆల్సో, ఐ విల్ నాట్ గెట్ ఈవెన్ ల్యాండ్ ఆల్సో ఇఫ్ ఐ గో టు అనదర్ కాలనీ. సో ఏం లేదు, జస్ట్ ఎనీ ప్రాజెక్ట్ కెనాట్ బి బేస్డ్ ఆన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్. యూ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ ప్లాన్ తయారు చేయండి, అది షేర్ చేయండి. డిపిఆర్ ఇంతవరకు షేర్ చేయలేదు, అసలు తయారు కాలేదు. మీరు ఏడీబీ స్టేట్మెంట్ చూస్తే డిపిఆర్ ఇంతవరకు సబ్మిట్ కాలేదు, ఎందుకంటే ఫైనల్ చేయలేదు. అది ఫైనల్ అయిన తర్వాత కూడా ఈ షుడ్ బి షేర్డ్ విత్ ది అఫెక్టెడ్ పర్సన్స్. సో మేము అప్పుడు చెప్తాం, ఇది ప్రాస్ అండ్ కాన్స్ చూసి మాకు నష్టం అవుతుందా లాభం అవుతుందా అది చూసుకొని మేము, ఎందుకంటే మాకు తీసుకుపోయి బట్ట రోడ్డు మీద వచ్చామంటే ఎక్కడ పోతాం? నేను ఇప్పుడు తెలంగాణ స్టేట్కి చైర్మన్గా పనిచేశాను, నేను ఇక్కడ రోడ్డు మీద పోతానా? ఒక దీనిలో ఒక జోపిడీలో వెళ్తాను, ఎక్కడ పోతాను? నేను సెంట్రల్ గవర్నమెంట్లో జాయింట్ సెక్రటరీగా పనిచేశాను, తర్వాత ఇక్కడ చైర్మన్ చేశారు నాకు తెలంగాణ కేసీఆర్ గారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి చైర్మన్ నేను. సో తీసుకుపోయి బట్ట నేను ఎక్కడ పోతాను? సో అందుకే మీరు ముందు చెప్పండి మీరు ఏం చేస్తున్నారు. అది ఏం లేదు, ఏదో సంథింగ్ అటాక్ అన్నమాట. ఇదంతా అటాక్ మెజర్స్ ఏ ప్రాజెక్ట్కి నడవవు.